Ganga gue. Oh, ya, oi. Un eloto. Ganga gue. Oh, ya, oi. Un eloto. One for a start. Ganga gue. Ya, oi. Un eloto. One for a start. Ganga gue. Ya, oi. Un eloto. One for a start. Ganga gue. Ya, oi. Un eloto. One for a start. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్, సీతమ్మగా కృతి సనన్ నటించారు. ఈ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను పోషించగా, లక్ష్మణుడిగా సనీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాయకే కనిపించనున్నారు. ఓం రాతు దర్శకత్వంలో సుమారుగా 500 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ వేకుజామున సాంప్రదాయ పంచకట్టులో శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. ఆలయ అధికారులు ప్రభాస్ కు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు ప్రభాస్ ను సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ప్రభాస్ గెస్ట్ హౌస్ కూరగా ఆయన చూసేందుకు అభిమానులు ఏకబడ్డారు. అతి కష్టం మీద పోలీసులు ప్రభాస్ ను అక్కడి నుంచి పంపించారు. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మొత్తానికి ఆదిపురుష్ సినిమాకి సంబంధించిన అంత వైబ్రేషన్స్ అంటే ఫ్యాన్స్ తోటి తిరుపతి పట్టణం అంతా మారుమోగిపోతుంది. ఎందుకంటే ఆదిపురుష్ సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈరోజు తిరుమలలో జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సినిమా టీం అందరూ కూడా చేరుకోవడం జరిగింది. పొద్దున్న వేకువజామున ప్రభాస్ కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రభాస్ చూడడానికి కూడా వేల మంది, లక్షల మంది కూడా అక్కడ తరలి రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లో, తిరుమలలో ఉన్నటువంటి గ్రౌండ్ లో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ జూన్ 12న సినిమా రిలీజ్ కాబోతుంది. అంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బాహుబలి తోటి ఎంతటి ఫేమ్ సంపాదించుకున్నాడో తెలుసు. ఈ సినిమా వచ్చి తెలుగు, తమిళం, కన్నడ అన్ని భాషల్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజ్ లో ఇది అవుతుంది. సో ఎట్లాగో దీన్ని కూడా వేరే అంటే ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఆడియన్స్ సినిమాపై వేయగలరు. ఎందుకంటే రామాయణాన్ని మళ్ళీ ఒకసారి ఆ రామాయణం మీద ఎన్నో సినిమాలు వచ్చి రావడం జరిగింది. కానీ ఈసారి ఒక విజువల్ వండర్ మాత్రం క్రియేట్ గా చేశారు. డైరెక్టర్ రౌత్ కూడా చాలా మంచి ఘనంగా తీశాడు. స్టార్టింగ్ లో టీజర్ కి విమర్శ వచ్చినప్పుడు కూడా ట్రైలర్ మాత్రం బీవస్ రెస్పాన్స్ రావడం జరిగింది. సాంగ్స్ కూడా అంతేటే ఉంది. ఆ క్లోజ్ గా అంటే ఆ సంబంధించినటువంటి గ్రాఫిక్స్ కావచ్చు, ఉన్నటువంటి గ్రాండియర్ కావచ్చు, ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తాను అనొచ్చు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ కూడా దీంట్లో రావణుడు పాత్ర చేస్తుండు. అంటే హీరోయిన్లు తను చేస్తున్నప్పటికీ కూడా అంటే ఇంత కాంబినేషన్ టోటల్ గా ఈ సినిమా హిట్ అవుద్ది అన్న దానికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ రోజు మాత్రం తిరుపతి పట్టణం మొత్తం కూడా హ్యాండ్స్ ఓరసిపోతుంది. ఎక్కడ చూసినా అదే కట్అవుట్స్, మొత్తం ప్రభాస్ సంబంధించిన ఆదిపట్టు కట్అవుట్స్ మొత్తం ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికీ అందరూ కూడా చేరడం జరిగింది. దేశ విదేశాల నుంచి కూడా అక్కడ అంటే ఆడియన్స్ రావడం జరిగింది. మొత్తం పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి. సో ఈ జూన్ 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. సో ఈ రోజు ఈవినింగ్ మాత్రం కన్నుల పండుగ జరిగేటువంటి అవకాశం ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ అశోక్.